నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో పెళ్లి అనేది ఒక అందమైన బంధం. కానీ ఆధునిక సమాజంలో వస్తున్న అనేక పరిణామాలు భార్యాభర్తల బంధానికి బీటలు వారేలా చేస్తున్నాయి. గతంతో పోలిస్తే ఆధునిక సమాజంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. చిన్న చిన్న కారణాలకు కూడా విడిపోతున్న జంటలు బాగా కనిపిస్తున్నాయి. విడిపోవటానికి కనిపిస్తున్న అనేక కారణాల్లో అభిప్రాయ భేదాలు రావటం ఒకటైతే, రెండోది ఒకరినొకరు అర్థం చేసుకోపోవటం, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కుదరకపోవటం, లేదా కొన్ని విషయాలు దాస్తున్నట్టు అనుమానపడటం, ఇలా అనేక కారణాలు ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది మనసులో ఉన్న భావాన్ని ప్రకటించకపోవటం వల్లే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం. సరదా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బాచుపల్లిలోని శిల్ప గారింటికి. మరి శిల్ప గారు వారి ఫ్రెండ్స్ తో మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని ఒక ఆట ఆడించేద్దామా? హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మీ స్మైలింగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఆల్రెడీ నవ్వుతున్నారు. సో మా కార్యక్రమానికి శిల్ప గారిని కాల్ చేశారు. ఎవరు? నేనండి. మీరా? హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా బాగున్నారా? తెలిసిపోతుంది బాగా స్మైలింగ్ లోనే. సో ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేసి ప్రెసెంట్ హౌస్ వైఫ్ అండి. ఎందుకలా? పిల్లలు ఇద్దరు ఉన్నారండి నాకు, అందుకోసం అనేసి పిల్లల్ని చూసుకుంటా షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తూ ఉంటాను, ఆన్లైన్ బిజినెస్. ఇంట్లో కూర్చొని ఇన్ని చేస్తున్నారు అయితే. అవునండి. లేడీస్ గ్రేట్ ఎప్పటికైనా. సో చాలా బాగా చెప్పారండి. గుడ్. మీ పేరు? రిప్కా అండి. నా పేరు రిప్కానా రిపికానా? రిప్కా. చాలా వెరైటీగా ఉంది కదా పేరు. సో రిప్కా, నువ్వేం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయరా? బీటెక్ ఎలా కష్టంగా ఉందా, ఎంజాయింగ్ ఉందా, హ్యాపీ డేస్ లో ఎలా ఉందా? ఎలా ఉంది? హ్యాపీ డేస్ లో ఉంది. అలాగే ఉందా? సో రిప్కా, నీ అంబిషన్ ఏంటి? టు బికమ్ ఏ గుడ్ సివిల్ ఇంజనీర్. సరే, గుడ్, బాగా చెప్పావు. నెక్స్ట్. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు శ్రవంతి. శ్రవంతి గారు, మీరేం చేస్తుంటారు? నేను ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేసి సైంటిస్ట్గా చేసేదాన్ని. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉన్నాను. హౌస్ వైఫ్గా ఉన్నారు. సో ఎందుకలా? ఎందుకంటే నాకు రీసెంట్గా డెలివరీ అయింది. 2.5 year బాబు ఒకరు ఉన్నారు. ఓకే. ప్లస్ ఇప్పుడు 1 year బాబు ఇంకొక. సో ఎప్పుడు మనమేనా సాక్రిఫైస్ చేయాల్సింది? వాళ్ళు చేయరా? సో ఓన్లీ మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఉంటూనే క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వర్క్ నేర్పిస్తున్నాను పిల్లలు. ఓకే, గుడ్. మీరు? హాయ్. హాయ్, నా పేరు హర్షిత. హర్షిత నవ్వుతూ చెప్తుంది. హర్షిత చెప్పు. హర్షిత, నువ్వేం చేస్తుంటావు? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నీ హాబీస్ ఏంటి? మేకింగ్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీస్, రీడింగ్ బుక్స్. నీ కమ్మలు నువ్వే వేసుకున్నావు? వావ్, చాలా బాగున్నాయి. థ్యాంక్స్. సో సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? మరి ఆట ఆడడానికి సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాను. సో మరి ఆ ఆట ఏంటంటే, ఇది పట్టుకోమ్మా. సో బుట్టిలో బాల్స్ కనిపిస్తున్నాయి కదా. సో పక్కనే మగ్స్ ఉన్నాయి, 3 మగ్స్. చక్కగా చున్నీని నడుముకి కట్టేసుకుని ఒక మగ్ సైడ్కి, ఒక మగ్ ఈ సైడ్కి, ఇంకో మగ్ మిడిల్కి పెట్టేసేసుకొని మంచిగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఆ బాల్ని తీసుకొని టప్ను కొట్టి ఆ ఎగిరిన బంతిని మగ్తో క్యాచ్ చేయాలి, హ్యాండ్తో కాదు. అది కూడా మీకు 1 minute టైం ఉంటుంది. ఓకే, మీకు గేమ్ అర్థమైంది కదా. సో మీకు 1 minute టైం ఉంటుంది. సో ఫస్ట్ ఎవరు? సెకండ్? థర్డ్? ఫోర్త్? ఓకే, ఫస్ట్ వాళ్ళ పొజిషన్కి వచ్చేసేయండి. సో శ్రవంతి గారు, మీకు గేమ్ అర్థమైంది కదా. సో కింద పడిన బాల్స్ నేను కౌంట్ తీసుకోను, ఆ మగ్స్ లో ఉన్నవే కౌంట్ చేసుకుంటా. ఓకేనా? సో రెడీ, ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా బాగా ఆడారు. సో అసలు 2 పడినా సరిపోద్ది అన్నారు కదా, కానీ చాలా వేసేసారు బాల్స్. చూడు బాబోయ్. ఓకే, కౌంట్ చేద్దాం ఎన్ని బాల్స్. 1 2 15 16 17
17. ఓకే, చాలా బాగా ఆడారు. సో నెక్స్ట్ ఎవరు ఈ పొజిషన్కి వచ్చేసేయండి. సో హర్షిత గేమ్ అర్థమైంది కదా. సో శ్రవంతి గారు 17 స్కోర్ చేశారు. తనకన్నా ఒక్క బాల్ అయినా నెక్స్ట్ వేయాలి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వావ్, చాలా బాగా ఆడింది హర్షిత. సో చాలా గట్టి కొడుతున్నావు, అక్కడ కొట్టేస్తున్నావు. సో మొత్తానికి ఎన్ని బాల్స్ వేసేవో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 బాల్స్. గుడ్, ట్రై చేసావు బాగా. సో నెక్స్ట్ ఎవరు పొజిషన్కి వచ్చేసేయండి. సో శిల్ప గారు అర్థమైంది కదా గేమ్. మీకు ఇచ్చే టైం 1 minute. ఆ టైంలో ఎన్ని బాల్స్ అందులో ఉంటాయో అవి మాత్రమే నేను కౌంట్ తీసుకుంటాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాగా ఆడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా బాగా ఆడారు మీరు. అసలు రాదు అనుకుంటూనే. సో ఎన్ని బాల్స్ వేసారో కౌంట్ చేద్దాం. 1 2 3 11 12 13. ఇది కౌంట్ అవ్వదు ఎందుకంటే హ్యాండ్తో అలా వేస్తారు అనమాట, కౌంట్ లేదు. ఓకే, మొత్తానికి 13 వేసారు. బాగా ఆడారు. నెక్స్ట్ ఎవరు మీ పొజిషన్కి వచ్చేసింది. సో రిప్కా, గేమ్ చూసావు కదా, ఇదివరకు 3 ఆడారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్కోర్ చేశారు. వాళ్ళకంటే ఒక్క బాల్ అయినా నువ్వు ఎక్స్ట్రా ఆడాలి. ఓకేనా? బాగా ఆడు. ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3 2 1. వావ్, బాగా ఆడారు. సో ట్రై చేసావు మొత్తానికి. రిప్కా, ఎన్ని బాల్స్ అయ్యాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తానికి 9 బాల్స్ వేసావు. సో ఇప్పుడు అందరి స్కోర్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా? సో శిల్ప గారు మీ స్కోర్ 13, రిప్కా మీది వచ్చేసి 9, హర్షిత స్కోర్ వచ్చేసి 5. సో శ్రవంతి గారు మీ స్కోర్ వచ్చేసి 17. ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ శ్రవంతి గారు. థ్యాంక్ యూ. మీకు సఖీ తరపు నుంచి మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. సో సఖులు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేసిన నంబర్స్ 04023556540. ఇది వాటి సరదా కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. భార్యాభర్తల మధ్య వచ్చే చాలా సమస్యలకు మూల కారణం మనసులో ఉన్నది బయటకు చెప్పకపోవడమేనని నిపుణులు నిర్ధారిస్తున్నారు. భార్యాభర్తలే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎదుటివాళ్లే తమను అర్థం చేసుకుని తమకు నచ్చినట్టు ప్రవర్తించాలని కోరుకుంటారు. తాము కోరుకున్న విధంగా అవతలి వాళ్ల ప్రవర్తన లేనప్పుడు సమస్యలు ప్రారంభమవుతాయి. చాలా మంది చూడండి, ఏదన్నా చిన్న గొడవ రాగానే వెంటనే అలుగుతారు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. తమ మనసులో ఉన్న విషయం ఏమిటో చెప్పకుండా మౌనంగా ఉండటం వల్లే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన ఆకృతి కార్యక్రమం దిల్సుఖ్ నగర్లోని యూనివర్సల్ జిమ్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ విక్కీ గారు ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఈరోజు ఆవిడ ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే విక్కీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకలకి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియచేయ? ఈరోజు మనం డాన్స్ చేయబోతున్నాము, దట్ ఈస్ జుంబా. జుంబా వర్కౌట్ చూపించబోతున్నాను మన సకలకి. జనరలీ అంటే జుంబా అంటే అందరూ వెయిట్ లాస్ కోసమని అనుకుంటారు కదా. సో ఇప్పుడు మనం చేసే డాన్స్ కూడా ఓన్లీ వెయిట్ లాస్ కా లేదంటే టోన్ అప్ కి కూడా? డాన్స్ ఏదైనా వెయిట్ లాస్ కోసమే హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ కమ్స్ అండర్ కార్డియో కాబట్టి. సో కార్డియో వర్కౌట్ ఏదైనా వెయిట్ లాస్ కిందకే వస్తుంది మనకి. సో ఇట్స్ ప్యూర్లీ వెయిట్ లాస్ వర్కౌట్. ఓకే, సో ఎవరైనా చేయొచ్చు ఇది డాన్స్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. కాకపోతే కొంచెం సర్జరీస్ అయిన వాళ్ళు, బ్యాక్ పెయిన్ సివియర్గా ఉన్నవాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. అందులో మనకి ఇందులో మూవ్స్ ఉంటాయి, లైట్ మూవ్స్ అయితే చేయగలుగుతారు. కొంచెం అడ్వాన్స్ మూవ్స్ ఉన్నాయనుకోండి, అవాయిడ్ చేస్తే వాళ్ళకి మంచిది. ఓకే, సో ఈ రోజు మనం చేయబోతుంది కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటుందా? నార్మల్ డాన్స్. నార్మల్. సో ఎవరైనా సరే ఎవరైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే విక్కీ గారు, మరి చూపిస్తారా? అప్పుడు నేను ఒకసారి సిగ్నేచర్ మూవ్స్ చూపిస్తాను, దెన్ విల్ డూ ఇట్ అండ్ ట్రాక్. ఓకే, ఫస్ట్ స్టెప్, keep hands like this, just shake 1 2 3 4 1 2 3 4 1 2 3 4, then cross your leg and turn, come back. Okay, go, start. 1 2 3 4 1 2 3 4 1 2 3 4, cross your leg and twist and turn. And second step touch, 1 2 3 4, pause. Okay, go. 1 2 3 4, one more time, 1 2 3 4, and next step, turn left, 1 2 3, roll your hands and squat 3 times, then fourth time twist your hip. Okay, go, start with me. 1 2 3 1 2 3 1 2 3, just move your hip, relax. And next, tap front, 1 2 and side, touch out. Go, do it. 1 left and touch out. Now left, same, right, touch out, relax. Next step, step step, keep your hands forward one by one and hip rotate. Okay, go. 1 2 3 4 1 and 2, relax. And next step, 1 2 3 4, 4 forward and 4 back. Next, push your hands forward, then bend forward and rotate your hip. These steps ni manam track pant chedam.
అపర్ణ ఎలా ఉంది డాన్స్? చాలా బాగుంది, చాలా ఫన్ వచ్చింది. అండ్ అలాగే Easy moves ఉన్నాయి. కరెక్ట్. అంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనే దానికంటే ఇలా డాన్స్ చేస్తూ వెయిట్ లాస్ టైం తెలియదు మనకి. సో ఎందుకంటే డాన్స్ చాలా మంది ఇష్టపడుతుంటారు కాబట్టి టైం తెలియకుండా వర్కౌట్ జరిగిపోతూ ఉంటుంది. వర్కౌట్ చేసినట్లేదు, ఎంజాయ్ చేసినట్టుంది నాకైతే. ఇంత మంచి జుంబా డాన్స్ ని మా సకలకు పరిచయం చేశారు, ధన్యవాదాలండి. చూశారు కదా సకలు, ఇది ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవితంలో మౌనం చాలా విషయాల్లో ఎంత మేలు చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మౌనమే చాలా సమస్యలకు మూలమవుతుంది. నేటి యాంత్రిక సమాజంలో భార్యాభర్తలు కలిసి మనసు విప్పి మాట్లాడుకోవటానికి సమయం కుదరటం లేదు. కుదిరిన కొద్ది సమయంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవటము సాధ్యపడటం లేదు. మనం నోరు విప్పకుండానే ఎదుటి వాళ్లు మన అవసరాలన్నీ తెలుసుకోవాలని, మన మనసుని అర్థం చేసుకోవాలని అనుకోవటం సరికాదని అంటున్నారు నిపుణులు. ఈ విషయాన్ని భార్యాభర్తలిద్దరూ అర్థం చేసుకుని మెలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. వంటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులోనూ తక్కువ టైంలో అయిపోయే రుచికరమైన వంటకాలంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు కదా. అందుకే వంటల సందడి కార్యక్రమంలో ప్రతిరోజు ఒక్కో రుచిని మీకు పరిచయం చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు సరికొత్త రుచిని మనకు పరిచయం చేయడానికి మనతో హేమ గారు ఉన్నారండి. మరి హేమ గారు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం హేమ గారు. నమస్కారం. హేమ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? అంబర్పేట నుంచి వచ్చానండి. అంబర్పేట నుంచి వచ్చారు. ఓకే, మరి ఈ రోజు మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారు? బటర్ చికెన్ గ్రేవీ. సో ఇది ఒక గ్రేవీ స్టైల్ ఆఫ్ రెసిపీ అనమాట. సూపర్. సో మరి ఈ బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే. చికెన్, నూనె, ఉల్లిగడ్డ, కారం, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు, బటర్, కొబ్బరి మసాలా. హేమ గారు బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట మొదలు పెడదాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ గిన్నె పెట్టండి. స్టవ్ వెలిగించుకుందామా? ఓకే. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేస్తాం. ఓకే. సో ఇందులో ఏం వేస్తాం? ఫస్ట్ ఆయిల్. సో గ్రేవీకి సరిపడా ఆయిల్ వేస్తున్నారు. సో ఆయిల్ హీట్ అయింది కదా హేమ గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ముందుగా మనం ఆనియన్ వేసుకోవాలి. ఓకే, సో చక్కగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. సో నెక్స్ట్ ఏం వేద్దాం హేమ గారు? జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా? ఓకే, సో జింజర్ గార్లిక్ పేస్ట్ మనం వేసుకున్నాం. సో గార్లిక్ పేస్ట్ అండ్ ఆనియన్స్ కూడా చక్కగా మిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏం వేస్తున్నాం? పసుపు అండి. సో పసుపు వేస్తున్నాం. లైట్గా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర అండి. కొత్తిమీర తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. అవునండి. ఓకే. ముందుగా మనం నానబెట్టుకున్న కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ ముందుగా నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టాను. ఎంత నానబెట్టారు? 1 అవర్. సో చక్కగా పీసెస్ కి మనకి మసాలా పడుతుంది. అవునండి. సో ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేస్తున్నావా? అవును. ఓకే, వేసి సో చికెన్ వేసేసాం కదండి హేమ గారు. సో చక్కగా చికెన్ మనం కలిపేసాం కూడా వేసి. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ మనం కారం వేసాం కాబట్టి లైట్గా కారం వేయాలండి. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు కారం వేసాం, అయినా కానీ మళ్ళీ కూడా ఇప్పుడు వేసుకోవాలండి. వేసాం. ఓకే. సో నాన్ వెజ్లో ఎక్కువగానే ఉప్పు కారాలు పడతాయి. ఇంకొంచెం ఇప్పుడు మనం వేసుకుంటే మసాలా కరెక్ట్గా ఉంటుంది. సో ఓన్లీ కారమైనా ఉప్పు కూడా వేస్తాం? ఉప్పు కూడా వేయాలండి. ఓకే. తగినంత ఉప్పు వేయాలి. ఓకే. సో సరిపడా ఉప్పు కారం కూడా మనం ఇప్పుడు వేసుకున్నాం. వేసి కలయబెట్టాలి. ఓకే. చికెన్ ఇప్పుడు ఫ్రై అయింది కదండి. అవును. కొబ్బరి మసాలా వేసుకోవాలండి. కొబ్బరి మసాలా వేసుకోవాలి. ఏంటది కొబ్బరి మసాలా? ఇందులో మనము కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని బాగా వేయించుకొని అల్లం, లవంగాలు, ఇలాచి,
దాల్చిన చెక్క ఓ మసాలా మొత్తం మసాలా మొత్తం వేసుకొని బిర్యానీ ఆకు కూడా వేస్తారా? బిర్యానీ ఆకు కూడా వేస్తారా? బిర్యానీ ఆకు వేయదండి. సాయి జీరా, పట్టా, ఇలాచి, లవంగాలు వేసి మనం గ్రైండ్ పట్టుకోవాలి. సో ఎండు కొబ్బరి మసాలా మనం వేసేసాం, రైట్? ఇప్పుడు ఏమైనా ఇంకా వేసేది ఉంటుందా? కొంచెం పెరుగు వేయాలి. పెరుగు వేయాలి. సో కొంచెం వేస్తే సరిపోతుంది. ఎంత వేస్తున్నారు పెరుగు? ఒక 2. జస్ట్ 2 స్పూన్స్. ఓకే. ఇంకా నీళ్ళు పోస్తాం అందులో? వద్దండి, అవసరం లేదు. ఈ మసాలాలోనే ఉడికిపోతుంది. అవునండి, కానీ తక్కువ మంటలో ఉడకబెడితే బెటర్ ఏమో. అవును. సో ఇలా ఓపెన్ గానే కుక్ చేయాలని మూత పెట్టాలి మనం? మూత పెట్టేయాలి. ఓకే. మూత పెట్టేసి మొత్తం కంప్లీట్ గా ఉడికేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో హేమ గారు ఎంతవరకు వచ్చింది? వావ్, స్మెల్ అయితే బాగా. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు డిష్ అవుట్ చేయడమేనా, ఇంకేమైనా వేసి? డిష్ అవుట్ చేయండి. తీసేయడమేనా? తీసేయడమే. దీని మీద బటర్ వేయాలండి. ఓకే. ఇదిగోండి. సో ఆ వేడికి బటర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. కొత్తిమీర వేయాలండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సరిపోద్ది. బటర్ చికెన్ గ్రేవీ రెడీ అయింది. ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. చూస్తుంటే అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే ముందుగా ఈ బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, నూనె, బటర్, పెరుగు, కొబ్బరి మసాలా పేస్ట్. బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర వేసి బాగా కలిపి అవి ఫ్రై అయ్యాక మనం గంట నానబెట్టుకొని ముందునే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి, కారం కూడా వేసి, కొంచెం ఉప్పు, అందులో కొబ్బరి మసాలా పేస్ట్ కూడా వేసి కొంచెం కలిపి కొంచెం పెరుగు కూడా వేసి మూత పెట్టి చికెన్ పూర్తిగా ఉడకనివ్వాలి. చికెన్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని బటర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి. బటర్ చికెన్ గ్రేవీ రెడీ. బటర్ చికెన్ గ్రేవీ తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, వెరీ నైస్, వెరీ టేస్టీ. మంచి ఘాటుగా స్పైసీగా పర్ఫెక్ట్. నాన్ వెజ్ ప్రియులకు మాత్రం పర్ఫెక్ట్ డిష్ ఇది. సూపర్. హేమ గారు, ఇంత టేస్టీ వెరైటీ డిష్ని మా సతులకు రుచి చూపించినందుకు ధన్యవాదాలు. సో హేమ గారు, ఇంత టేస్టీ డిష్ని మాకు రుచి చూపించినందుకు టిటోస్ రెడ్ చిల్లీ పౌడర్తో పాటు అన్ని రకాల మసాలాస్ని మనకు అందిస్తున్న విజయ స్పైసెస్ వారి తరఫు నుంచి ఈ గిఫ్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. హేమ గారు తయారు చేసిన చికెన్ బటర్ గ్రేవీ టేస్ట్ అదుర్స్. ఇలాంటి అదిరిపోయే వంటకాలు మీకు కూడా వస్తే మా వంట సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆ వంటని మాకు కూడా పరిచయం చేయండి. మరి మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355540. ఇదండి ఇవాళ వంట సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. నమస్తే. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని ఏంటంటే ఇతరుల మనసులో ఏముందో తెలుసుకోవడమేనంటారు మనస్తత్వ నిపుణులు. అంతే కదండి. అంతెందుకు, ఒక్కోసారి మనకు ఏది ఇష్టమో ఏది కాదో మనమే చెప్పలేం. ఒక సమయంలో ఇష్టపడింది మరో సమయానికి అయిష్టంగా మారిపోతుంది. మన మనసులో ఉన్న అనేక విషయాల పట్ల మనకే స్పష్టత ఉండదు. పిల్లల మనసులో ఏముందో సొంత అమ్మానాన్నలు కూడా కనిపెట్టలేరు. అలాంటిది భార్యాభర్తలైనంత మాత్రాన ఒకరి మనసులో ఏముందో మరొకరు ఎలా తెలుస్తుంది? కానీ అలా తెలుసుకోవటం ప్రేమని భావిస్తారు చాలామంది. ఇలాంటి భావనే భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడదాం.
నమస్కారం, అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ సబిత గారు ఉన్నారు. ఇంటీరియర్ డిజైన్ కి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబిత గారు, ఎలా ఉన్నారు? నువ్వు? నేను చాలా బాగున్నానండి. ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి మా సఖులకి ఇవాళ ఏం తెలియజేస్తున్నారు? ఒక నైస్ స్మాల్ కిచెన్, ఓపెన్ కిచెన్ విత్ అటాచ్ డైనింగ్ అనమాట. చూపిస్తాను. ఓకే. సో ఇవాళ మనం చూసేది ఒక కొంచెం మాడ్యులర్ కిచెన్ అనమాట. సో విత్ బ్యాక్ స్ప్లాష్ ఆఫ్ గ్లాస్ అని. ఓకే. సో దిస్ ఇస్ టోటల్లీ మాడ్యులర్ కిచెన్ గీతాంజలి. సో కలర్ కాన్సెప్ట్ చూస్తే కనుక జనరల్గా రెగ్యులర్గా వైట్స్, బ్రౌన్స్ ఇవన్నీ చూస్తూనే ఉంటాము. సో ఇందులో కొంచెం మనం డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ డార్క్ కలర్ కాన్సెప్ట్ యూజ్ చేసాము గీతాంజలి. సో దిస్ ఇస్ టోటల్లీ కొంచెం మరూన్ కలర్ కాంబినేషన్. దానికి కాంట్రాస్ట్ గా ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ కలర్ లో తీసుకున్నాము. మనకి మరూన్ కి కొంచెం బ్లెండ్ అయ్యేలాగా బ్యాక్ స్ప్లాష్ వచ్చేసి గ్లాస్ తీసుకున్నాము. గ్లాస్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. అండ్ ఓవర్ హెడ్ స్టోరేజ్ వచ్చేసి వైట్ కలర్. సో ఇందులో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ ఎట్ ఏంటి అంటే ఆల్ పుట్ టుగెదర్ మీకు చూడడానికి బాగుంటుంది. సో దో ఇట్ ఈస్ గ్రీన్స్, మరూన్స్, బ్లాక్స్ అండ్ వైట్స్ ఉన్నా కూడా మీకు ఆల్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ యాజ్ ప్యాకేజ్ మీకు మొత్తం బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు మొత్తం దో ఇట్ ఈస్ మీకు ఒక 10x10 కిచెన్ ఉంటుంది, కానీ మనం మొత్తం అకామిడేట్ చేయడం జరిగింది గీతాంజలి. ఇక్కడ చూస్తే కనుక బికాస్ అటువైపు వచ్చేసి మనకి ఇట్స్ డైనింగ్, ఇట్స్ ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ మీకు మొత్తం టాల్ యూనిట్ ఈజీ యాక్సెస్ ఉండేలాగా మొత్తం ఫుల్ స్టోరేజ్ ఇచ్చాము గీతాంజలి. ఓకే. జనరల్ గా కిచెన్ అనగానే బేసిక్ గా కింద స్టోరేజ్ పైన స్టోరేజ్ ఇస్తా ఉంటాం. కానీ వాట్ హ్యాపెన్స్ ఆ పెద్ద పెద్ద కంటైనర్స్ కానీ మనకు 5 kgs ప్యాకేజ్ కానీ పెట్టుకోవడానికి అది మిస్ అవుతా ఉంటాం. సో ఈ టాల్ యూనిట్ వల్ల ఏంటంటే మనకు ఆ స్టోరేజ్ ఇష్యూ పోతా ఉంటుంది. సో మీకు ఇంత చిన్న స్పేస్ అయినా మాక్సిమం అన్ని అకామిడేట్ చేయడం జరుగుతుంది అండ్ వెరీ ఈజీ టు యూజ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి రెగ్యులర్ కుకింగ్ లో ఈజీగా ఉండేట్టుగా మనకి యాక్సెస్ ఉండేట్టుగా చిన్న మొత్తం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్లాక్ స్టవ్ కుక్ టాప్ మొత్తం మీకు కన్సీల్ ఇంటూ ద ప్లాట్ఫామ్ అండ్ బ్లాక్ ప్లాట్ఫామ్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం వైట్స్ అండ్ మరూన్స్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ గా డిఫరెంట్ గా బ్యాక్ స్ప్లాష్. జనరల్ గా టైల్స్ అనేది చూస్తూ ఉంటాం, టైల్స్ కానీ గ్రానైట్ కానీ మార్బుల్ కానీ వేస్తూ ఉంటాము. ఇక్కడ మాత్రం మనం గ్లాస్ యూజ్ చేయడం జరిగింది. అది కూడా కొంచెం కాంట్రాస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ కి కాంట్రాస్ట్ గా మధ్యలో డార్క్ గ్రీన్, మింట్ గ్రీన్ అంటారు, మింట్ గ్రీన్ యూజ్ చేయడం జరిగింది. మాడ్యులర్ కిచెన్ చాలా చాలా బాగుంది. అండ్ ఫ్లోరింగ్ చూస్తే కనుక మనకు కొంచెం స్లిప్పరీ మ్యాట్ ఫినిష్ ఫ్లోర్ యూజ్ చేయడం జరిగింది. మనం హౌస్ అంతా విట్రిఫైడ్ క్రీమ్ కలర్ యూజ్ చేసాము. బట్ అదే బేస్ లో నాన్ స్లిప్పరీ టైల్స్ మ్యాట్ యూజ్ చేయడం. బికాస్ కిచెన్ అనగానే మనకి కుకింగ్ సెషన్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో టు బి సేఫ్ సైడ్ మ్యాట్ ఫినిష్ టైల్స్ యూజ్ చేయడం. వాటర్ అండ్ కుక్ చేసినప్పుడు ఆయిల్ గాని ఇలాంటి పైన సేఫ్ సైడ్. అండ్ సీలింగ్ చూస్తే కనుక వెరీ ప్లెయిన్ సీలింగ్ అండ్ మొత్తం వైట్ ఉంది కాబట్టి కొంచెం కలర్ యూజ్ చేయడానికి మనం అదే ఏదైతే బ్యాక్ స్ప్లాష్ లో మనము గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్ సీలింగ్ లో యూజ్ చేయడం జరిగింది. సో కొంచెం కలర్ఫుల్ గా ఇవ్వడం. 3 కలర్ కాంబినేషన్స్. వెరీ నైస్. సో ఇక్కడ కిచెన్ బికాస్ నేను ముందు చెప్పినట్టుగా దిస్ ఇస్ ఓపెన్ కిచెన్ విత్ అటాచ్ డైనింగ్ గీతాంజలి. సో ఇక్కడ మనం స్మాల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఈజీ టు కుక్ అండ్ సర్వ్ లాగా యూజ్ అవుతుంది. అండ్ హడావుడ్లో ఉన్నప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ సెషన్ కి యూజ్ అవుతుంది. మల్టీపర్పస్ ఇక్కడ స్మాల్ లైట్ వేయడం వల్ల ఏమవుతుందంటే కుకింగ్ చేసినవి సర్వ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం డైనింగ్ అండ్ స్మాల్ క్రాకరీ చూద్దాం. సో గీతాంజలి మనం ఇంతకు ముందు కిచెన్ చూసాం కదా అటువైపు, దట్స్ ఓపెన్ కిచెన్ అండ్ దీనికి అటాచ్డ్ ఉన్న డైనింగ్ స్పేస్ గీతాంజలి. సో ఇటువైపు మనకి స్ట్రైట్ కిచెన్ అండ్ డైనింగ్ వచ్చింది. సో దానిలో మనకి కంఫర్టబుల్ గా ఉండేందుకు వీ హావ్ క్రియేటెడ్ క్రాకరీ, రెఫ్రిజిరేటర్ పొజిషన్ అండ్ హ్యాండ్ వాష్. సో ఎలా అంటే స్ట్రైట్ కాబట్టి దీని స్పేస్ ని హెవీగా చేయకుండా వెరీ సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద డైనింగ్ పొజిషన్. అండ్ డైనింగ్ లో ఉన్న సీలింగ్ చూస్తే రైట్ అబౌవ్ ఇస్ ద డైనింగ్ మీద ఉన్న సీలింగ్ వెరీ సింపుల్. మనం లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాం హౌస్ మొత్తం వెరీ సింపుల్ గా ఉంచాము. ఇక్కడ మాత్రం చిన్నగా కొంచెం డైనింగ్ అబౌవ్ కాబట్టి మిర్రర్ మీద బ్యాక్ పెయింటెడ్ మిర్రర్ విత్ కొంచెం ఫ్లోరల్ డిజైన్ తోని డిజైన్ చేయడం జరిగింది గీతాంజలి. సో డైనింగ్ మీద కొంచెం హెవీగా ఉండేట్టుగా. అండ్ ఇటువైపు చూస్తే కనుక డైనింగ్ కి క్రాకరీ స్మాల్ మనకి డైనింగ్ దగ్గర కొంచెం కట్లరీ అవసరం ఉండేటివి అవన్నీ ఉంటాయి కాబట్టి స్టోరేజ్ వీ హావ్ గివెన్ 3 drawers అండ్
ప్రొఫైల్ డోర్స్ తోని ఒక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అసలు నేను డోర్స్ అని అనుకోలేదు, నార్మల్ గానే ఉన్నాయి. సో నవడేస్ ఏంటి అంటే మొత్తం హ్యాండిల్స్ అలా కాకుండా మొత్తం అప్లిఫ్టర్స్ తోని ప్రొఫైల్ డోర్స్. సో మనకి చిన్న చిన్న డైనింగ్ కి దగ్గరగా యూజ్ చేసేటివి అన్ని మనం వీ హావ్ గివెన్ స్టోరేజ్ హియర్. అండ్ ఆల్సో ఒక చిన్న కౌంటర్ ఆల్సో మనకి సర్వ్ చేయడానికి కానీ, ఎక్స్ట్రా ఉన్నాయి పెట్టుకోవడానికి కానీ, అండ్ ఏదైనా అవెన్స్ ఉన్నా కూడా పెట్టుకోవడానికి కానీ మల్టీపర్పస్ వీ హావ్ క్రియేటెడ్ స్మాల్ కౌంటర్ హియర్ ఇక్కడ. అండ్ కిచెన్ అండ్ డైనింగ్ కి స్పేస్ దగ్గర ఉండేట్టుగా వీ హావ్ ఒక రెఫ్రిజిరేటర్ పొజిషన్ కూడా డైనింగ్ కి అండ్ కిచెన్ కి రెండింటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ రెఫ్రిజిరేటర్ పాయింట్ ఇచ్చాము. ఓకే. సో ఏంటి అంటే డైనింగ్ దగ్గరలో స్మాల్ ఇంత చిన్న స్పేస్లోనే మనం ఒక క్రాకరీ, రెఫ్రిజిరేటర్ పొజిషన్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ క్రియేటెడ్. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్. సో హ్యాండ్ వాష్ వచ్చేసి మనకి ఇటువైపు క్రియేట్ చేయడం జరిగింది గీతాంజలి. సో ఇటువైపు వచ్చేసి ఈ స్మాల్ స్పేస్ని వేస్ట్ చేయకుండా గీతాంజలి మనం ఏం చేసామంటే వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కొంచెం సింపుల్గా డిఫరెంట్ బ్లాక్ కౌంటర్ తీసుకొని మనం కిచెన్ మొత్తం అదే బ్లాక్ కౌంటర్ యూజ్ చేయడం జరిగింది. సో సేమ్ బ్లాక్ కౌంటర్ క్రాకరీలో కూడా చూస్తే కనుక అదే కౌంటర్ యూజ్ చేసాము. సో సేమ్ కౌంటర్ బ్లాక్ గ్రానైట్ తీసుకొని వైట్ ఒక డ్రాప్లెట్ షేప్ ఉన్న డిఫరెంట్ షేప్ ఉన్న హ్యాండ్ బౌల్ తీసుకున్నాం అనమాట, కౌంటర్ బౌల్. రెగ్యులర్ వాష్ బేసిన్ కాకుండా సెరామిక్ లో అయినా కూడా కొంచెం డిఫరెంట్ షేప్ ఉన్న కొంచెం తీసుకోవడం జరిగింది ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ స్మాల్ మిర్రర్ అండ్ దీని కింద దానికి సంబంధించిన పైపింగ్ అండ్ స్టోరేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హోల్ పుట్ టుగెదర్ ఇంత చిన్న స్పేస్ అయినా మనం కొంచెం మాడ్యులర్ కిచెన్, అందులో మొత్తం స్టోరేజ్ అండ్ కట్లరీ, క్రాకరీ అండ్ స్మాల్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అన్ని నిజంగా మాడ్యులర్ కిచెన్ అన్నట్టు నిజంగా అక్కడ అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాకపోతే కనిపించట్లేదు ఇప్పుడు ఎవరు అలా డిస్టర్బెన్స్ గా ఉండడానికి ఇష్టపడట్లేదు కూడా. అంత క్లియర్ గా నీట్ గా ఉండాలంటే అలా మొత్తం షట్టర్స్ లో పెట్టినట్టు క్లీన్ కంప్లీట్ గా క్లోజ్ చేసేలా ఉండాలి. అండ్ మీరు చూపించిన డైనింగ్ రూమ్ కూడా చాలా బాగుంది అండ్ సింపుల్. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ లాగా టెక్నాలజీకి సరిపడా మనకి ఫ్రిడ్జెస్ అనేవి ఈ రోజుల్లో తెలిసిందే చాలా చాలా ఎక్కువ స్పేస్ లో వస్తున్నాయి కాబట్టి దానికి కూడా ఫ్రీ స్పేస్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. తక్కువ స్పేస్ లో ఇన్ని ఉన్నా కూడా ఇంకా కొంచెం స్పేషియస్ గా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. సబిత గారు ఇవాళ మనకి మంచి లైవ్ అండ్ మాడ్యులర్ కిచెన్ చూపించారు అండ్ అలాగే డైనింగ్ రూమ్ అండ్ అలాగే హ్యాండ్ వాష్ సంబంధించి మొత్తంగా ఒక కిచెన్ కి సంబంధించి చాలా మంచి ఇంటీరియర్ డిజైనింగ్ మా సఖులకు చూపించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సఖులు. చూసారుగా, ఇది ఇవాల్టి అలంకృత. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. భార్యాభర్తలు కలిసిమెలిసి సౌఖ్యంగా ఉండాలంటే ఇద్దరి మధ్య ఉండాల్సింది ఒకరి పట్ల మరొకరికి ప్రేమతో పాటు మనసులోని మాట పంచుకునే స్వేచ్ఛ ఉండాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ఆలుమగలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. దీంతో అసలు ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవటానికి కుదరని పరిస్థితి. రోజు సరదాగా కాసేపన్నా గడపకుండా ఉండటం కూడా ఇద్దరి మధ్య ఎడబాటును మరింత పెంచుతుంది. కాబట్టి ఉద్యోగాలు, ఇతర వ్యాపకాలతో ఎంత తీరిక లేకుండా ఉన్నా భార్యాభర్తలు ఒకరికొకరు కొంత సమయమైనా ఖచ్చితంగా కేటాయించుకోవాలి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. మనసులో ఏది దాచుకోకుండా భావాలు పంచుకుంటే బంధం మరింత అందంగా, ఆనందంగా ఉంటుందంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.